ఇప్పుడు రక్తం పోతుంది, ఆ తర్వాత ప్రాణం పోతుంది. ఇతనికి న్యాయం జరిగేది ఎలాగా? ఏమండి, మీరు ఆవేశపడకండి. అతని బాధ్యత అంతా నేను చూసుకుంటాను. అతని హాస్పిటల్ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటానండి. కావాలంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుందా? మరి నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. అమ్మా సరే, ముందు ఒక 5 లక్షలు కట్టు. 5 లక్షలా? ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదండి. ఎంతుంది? ఒక 50,000 ఉన్నాయి. సరే, అమ్మా మేము అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇదిగో ఈ పేపర్ మీద సంతకం పెట్టు. దేనికి? ఇతని నువ్వు యాక్సిడెంట్ చేసావని, అతనికి ఏదన్నా అయితే బాధ్యత నీదేనని. లేదంటే చెప్పు, పోలీసులకు ఫోన్ చేస్తా, వాళ్ళే చూసుకుంటారు. అది కాదండి, అతని బాధ్యతలన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదండి. మళ్ళీ సంతకాలు. రేపు మాట తప్పవని గ్యారంటీ ఏందిరా? పెట్టు సంతకం, పెట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. అమ్మా 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 ఆటో ఆపరా. రేయ్, ఆపరా నీ యాక్టింగ్. దిగరా. సూపర్ యాక్టింగ్ చేసావురా నువ్వు. మనకు అలవాటే కదరా. ఏమైనా మనకు డబ్బులు లోటు లేకుండా మళ్ళీ బక్రాగాడు దొరికాడరా. మామూలు బక్రా కాదురా, బాగా డబ్బున్న బక్రా. వాని చేయలే ఇంకా డబ్బుంటే ఇంకా లాగేసేవాళ్ళం. వేదవా 50,000 పెట్టుకున్నాడు. తిట్టగరా, రేపు 5 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు కదరా. నిజంగా వాడు ఇస్తాడంటావారా? ఖచ్చితంగా ఇస్తాడ్రా, ఎందుకంటే మనం ఇచ్చే వరకు వదిలిపెట్టాం కదరా.
ఏంటి గుండు ఆ? కృష్ణారామ అనుకుంటూ రామకోట రాసుకుంటున్నావా? కృష్ణారామ అనుకునే వయసు మీకొచ్చిందేమో, నాకేం రాలేదు. దీనికి 4 చివరే ఉంటుంది కౌంటర్. ఆహా, మరేం రాస్తున్నావు? రేపు వినాయక చవితి కదండి, పూజకి కావాల్సిన సామాగ్రి, నైవేద్యానికి కావాల్సిన సామాన్లన్నీ అన్నీ రాస్తున్నా. ఏంటి ఇది లిస్టా? చైనా వాళ్ళలాగా ఇంతుందంటే లిస్టు. ఆ, మరి వినాయకుడు పూజ అంటే ఆషామాషి అనుకుంటున్నారా? మనసులో భక్తి ఉంటే 2 పూలు పెట్టినా సరిపెట్టుకుంటాడే ఏ దేవుడైనా. ఆహా. ఇంత లిస్ట్ అవసరమా? మీలాంటి వారికి పూజను అప్పగిస్తే అవే పూలని తీసుకెళ్లి దేవుడి చెవిలో పెడతారు. కానీ మా ఆడవాళ్ళు మీలాగా తూతు మంత్రంగా పూజ చెయ్యం. ఆహా, ఏది చేసినా పెద్ద ఆర్భాటంగా చేస్తారు కదా మీ ఆడవాళ్ళు, అదేగా మీకు గొప్ప. మా ఆడవాళ్ల గొప్పతనం పూజలో ఉండదండి, మొక్కే ముక్కులో ఉంటుంది. ఆ, అవును, దేవుడికి దండం పెడుతూ మీ మగవాళ్ళంతా ఏం కోరుకుంటారు? ఏముంది, లైఫ్ బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలని. కదా, ఆ, అదే పెళ్ళైన మా ఆడవాళ్ళం అనుకోండి, నా భర్త బాగుండాలి, మా అత్తారిల్లు చాలా బాగుండాలి, ఆడపడుచులుంటే చాలా చాలా బాగుండాలి, పిల్ల పాపలతో ఇల్లంతా సంతోషంగా కలకలలాడుతూ ఉండాలని కోరుకుంటాం. అదే మీకు మాకు ఉన్న డిఫరెన్స్. ఏమైందండి? తెలియట్లేదా? ఎక్కిళ్ళు వస్తున్నాయి, వెళ్ళి నీళ్ళు పట్టరా. నీళ్ళ? అరే, నీళ్ళు అయిపోయాయే. అయిపోయాయంటే అంటే ఈ ఒక్క బాటిల్ ఉందా? వెళ్ళి తీసుకురా, వెళ్ళు. ఏంటో నువ్వు చేసిన పని? ఎక్కిళ్ళు వస్తుంటే ఎవరైనా పరిగెత్తుకెళ్ళి నీళ్ళు తీసుకొస్తారు, నువ్వేంటే ముద్దు పెట్టేశావు. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు మీకు ఎక్కిళ్ళు రావడం ఆగిపోయాయి కదా. ఎక్కిళ్ళు వచ్చేటప్పుడు యాక్చువల్గా మంచినీళ్ళే తేవాలి, కానీ మంచినీళ్ళు అందుబాటులో లేనప్పుడు ఇలా షాక్ అయ్యేలా చేసిన ఎక్కిళ్ళు ఆగిపోతాయి. తెలుసా మీకు? ఇల్లాలి చిట్కానా? కాదు, చాలా మందికి తెలిసిన చిట్కానే. అయ్యో, వానొచ్చేలా ఉంది. అయితే ఏంటి, ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వాన అంటూ వెళ్ళి డాన్స్ వేస్తావా? అరే, వానలో డాన్స్ వేయడం కాదండి, పైన బట్టలన్నీ ఆరేసాను, తీసుకురావాలి. ఉండండి, వస్తాను. ఏంట వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి నీకు ఫోన్ చేస్తాం. రేపటి కల్లా 5 లక్షలు రెడీ చేసుకో. నువ్వు యాక్సిడెంట్ చేయడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నువ్వు తప్పొప్పుకున్నట్టు రాసిన పేపర్ ఉంది, మా ఊరు తీసిన వీడియో ఉంది. బాబీ, వదినా, చీకట్లో ఇక్కడేం చేస్తున్నావు? అది చల్లగాలి వీస్తుందని వచ్చాను వదినా, అంతే.
ఆ? ఆ, ఏమైనా మా పెద్ద కోడలు పెద్ద కోడలే. తనుంటే ఏ పండగైనా ముందు మన ఇంటికే వచ్చినట్టుంటుంది. అంతేగా మరి. ఏంటలుడు ఎప్పుడు చూసినా నీ పెద్ద కోడల్నే పొగుడుతూ ఉంటావు? ఏ లోకేశ్వరి మాత్రం ఈ ఇంటి కోడలు కాదా? అది మాత్రం పూజ చేయదా? భోజనం తర్వాత టైం టు టైం చేస్తది కానీ పనులు చేయడం భక్తితో పూజ చేయడం అయితే నేను ఎప్పుడు చూడదమ్మా. నువ్వేమన్నా చూసావేమో. ఏంటి కాకి ఉదయాన్నే నా మీద చాడీలు చెప్తున్నావు? ఇదిగో వచ్చింది కదమ్మా, దీని వాళ్ళకని చూడండి. చాడీలు చెప్తున్నానంట, చాడీలు. ఆత్మను నా మీద పడి ఏడవడం తప్ప ఏముండదు. ఏంటి అవతారం? ఇప్పుడే నిద్ర లేచావా? ఆహా, అంటే ఇవాళ పండగ కదా అత్తయ్య. ఆహా, పండగని లేచిందంట, లేదంటే ఇంకాసేపు పొడుగుని ఉండేది. పండగంటే ఇంటి కోడలకు ఉండాల్సిన పద్ధతి అక్కడ అక్కడ చూడండి అమ్మా. వహాదేకో దొంగ మహతి అందరిలోనూ తన గొప్పలు చెప్పుకోవడానికి అందరికంటే ముందు లేచి తయారైపోతుంది. ఛ! ఏయ్, వీళ్ళందరితో మాటలు అనిపించుకోకపోతే పండగ పుట్టైనా కాస్త ఎర్లీగా లేచి పనులన్నీ చేసుకోవచ్చు కదా. ఇదిగో తెల్లారి లేచి గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టావు, తులసి కోటికి పూజ కూడా చేసావు. ఇంక చాలు, మిగతా పనులన్నీ నా చిన్న కోడలు చేస్తుంది. ఇదిగో వస్తువులన్నీ పైనున్నాయి, ఒక స్టూల్ వేసుకుని అవన్నీ కిందకి తీసుకురామ్మా. స్టూలా? వద్దు, స్టూల్ వద్దు. పొరపాటున స్లిప్ అయి కింద పడిపోతే తర్వాత చాలా ప్రమాదం అవుతుంది. వద్దు. ప్రమాదమా? ఎవరికి ప్రమాదం? అది తను తను ఎంతైనా తన చెల్లెలు కదా, తను ఎక్కడ కింద పడితే దెబ్బ తగులుతుందో అని భయపడుతున్నట్టుంది గుండమ్మ కదమ్మా. అవును అవును మావయ్య గారు. ఇదిగో గుండమ్మా, అదేమన్నా చిన్నపిల్ల స్టూల్ మెచ్చి కింద పడిపోవడానికే. తాతయ్య, చిన్న పిల్ల పెద్ద పిల్ల అవన్నీ ఇప్పుడు ఎందుకు? నేను చేస్తానంటున్నాను కదా, అన్నీ నేనే చేస్తాను. చూడమ్మా, నార్మల్గా ఉంటేనే చెల్లెల పట్ల ఇంత జాగ్రత్తగా ఉంటున్నావు. రేపు లోకేశ్వరి ఏ ప్రెగ్నెంటో అయిందంటే ఇంకెంత కేర్ తీసుకుంటావో నువ్వు. శైలు, శైలు వదినా, ఏమయ్యా, బాగున్నావా? బాగున్నానండి. శైలు బాగున్నా వదినా. కళ్యాణ్ బాగున్నావా? బాగున్నానక్క. పెద్దమ్మ ఎలా ఉన్నావు? నాకేం రోగం? నేను బానే ఉన్నాను. అవును, అన్నయ్య లేడా? ఆయన పని మీద బయటికి వెళ్ళారు శైలు. బాబీ లోపలే ఉన్నాడు. బాబీ, బాబీ, శైలు వచ్చింది, తొందరగా రా.
బాబీ ఇదిగో శైలు వాళ్ళు వచ్చారు. అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నానా? ఏంటి బావ గారు డల్గా కనపడుతున్నారు? బాబీ ఏమైంది? నేను ఇలా ఉంటే అందరికీ అనుమానం వచ్చే అవకాశం ఉంది. ఏం లేదు వదినా, నార్మల్గానే ఉన్నానుగా. ఇంకేంటి ఎలా ఉన్నారు మీరిద్దరు? బాగున్నామన్నయ్య. అంతే బాబు, నువ్వు చెప్పింది కరెక్టే. అవును. అదిగో అదిగో అది కూడా ఆయన కూడా వచ్చినట్టున్నాడు. వచ్చేసారు. శైలు శైలు అన్నయ్య బాగున్నావా? బాగున్నానన్నయ్య. కళ్యాణ్ ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను బావ గారు. అది ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు నాన్నా? పని అప్పగించింది కదా, మట్టి తీసుకురావడానికి వెళ్ళాను. మట్టా? మట్టి దేనికి బావ గారు? ఈ వినాయక చవితికి మీ వదిన మట్టి వినాయకుడితో పూజ చేద్దాం ఓ అంది. పర్యావరణాన్ని కాపాడేసి దేశాన్ని ఉద్ధరిస్తుందట. మట్టి ఎక్కడండి? డిక్కీలో ఉంది. తప్పుకోండి తప్పుకోండి. వదినా ఏ గుండు, ఏ గుండు, ఏ గుండమ్మా, ఏ ఏంటే? అబ్బా ఉండండి. అదేమన్నా దూది బస్తా అనుకుంటున్నావా? నేను మట్టి అమ్మేవాడు ఇంకో కుర్రాడు ముగ్గురం పడితే గాని ఆ మట్టిని డిక్కీలోకి ఎక్కించలేకపోయాం తెలుసా? అవునా? ఉండు ఎవరన్నా పిలుస్తా. పదండి వెళ్దాం. గుండమ్మా, గుండు, ఏ గుండు, అమ్మా గుండమ్మా, అక్క అమ్మ జాగ్రత్త. జాగ్రత్తమ్మా. అది మా గుండమ్మక కెపాసిటీ అంటే. నువ్వొక్కడే మిగిలిపోయావురా దాన్ని పొగడ్డానికి. అదేం చేసినా మీ అందరికీ గొప్పే. నా చిన్న కోడలు కూడా దానికంటే చాలా గొప్పది. వందులో అమ్మా, ఏ విషయంలోనైనా సరే. ఆహా, అయితే ఉదయంతో పాటు మట్టి విగ్రహం చేయాలి కదా, అది అడగండి. అవ్వడానికి ఇద్దరూ నా ఇంటి కోడళ్లే అయినా ఇద్దరూ సమానమే. అయినా గుండమ్మ ఏ విషయంలో అయినా కొంచెం ఎక్కువే అని ఒప్పుకోవాల్సిందే అమ్మా. కామాక్షి, అనవసరంగా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. అక్కడి నుంచి దీనికి సపోర్ట్ చేయాలా వద్దా? ఒకవేళ దీనికి సపోర్ట్ చేస్తే హస్బెండ్ అని ఫిక్స్ అయిపోతుంది. లేదు, దీనికి ఫ్రెండ్గానే ఉండాలి. ఎందుకు పెట్టుకోకూడదు? ఏ విగ్రహం చేయడం అన్న బ్రహ్మ విద్య. అవకాశం ఇస్తే లోకేశ్వర్ కూడా విగ్రహం బాగా చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఆహా, ఏంటి మనవడా లోకి పార్టీయా? అవును. ఏం లోకేశ్వరి, అందరూ నిన్ను అండర్ ఎస్టిమేట్ వేస్తుంటే నువ్వెందుకు కామ్గా ఉంటావు? నువ్వు గనక తలుచుకుంటే మట్టి వినాయకుడిని గుండమ్మ కన్నా బాగా చేయగలవు. ఏమంటావు? చేస్తానని చెప్పేస్తే బాగుంటుందిలే. చేస్తాను బావగారు.
గుండమ్మ కంటే బాగా చేస్తాను. హలో, ఇక్కడ చేయమంటుంది భోజనం కాదు, ఎగ్రహం ఎగ్రహం. మీరేం మా చిన్న కోడలు ఎకసెక్కలు చేయనక్కర్లేదు. వీళ్ళిద్దరికీ పోటీ పెడదాం, అప్పుడు తెలుస్తుంది ఎవరు గెలుస్తారో.